అంతేగా మీరు కలిస్తేనే రాగలుగుతారు, లేదా కుదరదు కదా. వీడియో వస్తుందా చూడు, వస్తుంది. అలా కనిపించాలి. వీడియో తీవే ఇట్లా పట్టుకో. వీళ్ళు పడతారే కుమారి వాళ్ళు అని చెప్పడానికి మేము వచ్చి అడిగాం కదా. కనీసం వీళ్ళు చూస్తే మనలాగా ఉండరు, చూద్దామని వస్తారు కదా. వీళ్ళు మన బాడీలేగా అట్లా ఉన్నారులే, చూద్దామని ఏమన్నా మా ఫేసులు చూసినా బ్లడ్ కదా చూడాలి అని అనిపించింది ఫస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళి లేచి కూర్చోని ఇక్కడే కూర్చున్న రోబోలాగా. అబ్బా యూట్యూబ్లో పెడితే ఇట్లా 45 years తర్వాత కలిసామంటే టప్ప లైకులు పడతాయి. పెట్టి చూడండి అసలు వద్దు పెడితే యూట్యూబ్ అంటే ఏంటంటే ఇట్లా 8 సంవత్సరాలు కలుసుకున్నా వీళ్ళు అని చెప్తే అమ్మ నిజమని లైక్స్ వస్తాయి. లైక్స్ పడతాయి అంటే మంచిది అనమాట. మరి ఇంకా గ్రేట్గా మా వాడు పెడతాడు. రాగానే పెట్టించండి. వాళ్ళిద్దరిది పడతాయి లైక్స్. అవునా నిజమా నమ్మరు కానీ ఎవరు కదా 40 సంవత్సరాలు వచ్చింది 40 years అంటే నమ్మరు. ఏదో పిచ్చిదిలే అదే నేను అంది అసలు ఎట్లా మీకు అసలు అట్లా అవగాహన ఎట్లా వచ్చింది కలవాలి అసలు అవును 2 సంవత్సరాల దాకా పట్టించుకోకుండా అసలు 40 years తర్వాత ఎందుకంటే పెద్దోళ్ళు చనిపోయారు కదా, అటు వాళ్ళు ఇటు అడ్డు లేరు కదా ఎవరు. తాతయ్య ఇట్లా ఉండాలి కదా, బాగుండదు కదా రావడానికి కూడా. అసలు ఇన్నాళ్ళు పెంచితే నా మాట లెక్క చేయకుండా అమ్మన్నప్పుడు వచ్చాను, అప్పటికి నాన్న దగ్గరికి వచ్చాను ఒకసారి అయినా కానీ వాళ్ళ తాత ఉన్నప్పుడు రావడానికి కుదరదు. ఒకసారి చెప్పకుండా వచ్చాను. నాకు తెలుసు అన్న ఇట్లా వచ్చిన ఉద్యోగాలు వచ్చాక రాగలిగా. నాన్న ఇట్లా చెప్పిన సంగతి నాకు తెలుసు, వచ్చి ఫోటో తీసుకుంది ఇదంతా తెలుసు నాకు. ఇక్కడికి వచ్చిన సంగతి ఇట్లా ఇదైన సంగతి తెలుసు. అయ్యా జగన్రెడ్డి తాతయ్య మంచాడయ్యా అని ఒక ఫోటో తీసుకో, నీ దగ్గర పెట్టుకో మంచాడు అని చెప్పి ఫోటో ఇచ్చి ఇప్పుడు కావు ఫోటో అక్కడే ఉంది. నేను సామాన్యంగా ఎప్పుడు వెళ్ళినా మతాలు ఉండను, పగల పూట ఎటో ఒకటి వెళ్తా. అలా అలవాటు అయ్యేసి ఇక్కడ కూడా వెళ్దాము తెలిసిపోయిద్దని. ఏది నొక్కాలి సెంటర్